ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు చేపడతామని చిత్తూరు జిల్లా కలకడ మండల తహసీల్దార్ ఫణికుమార్ అన్నారు. మండలంలోని కదిరాయ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు. గ్రామంలో కొంతమంది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని గ్రామస్తులు తహసీల్దార్కు తెలుపగా త్వరలోనే ఆక్రమణకు గురవుతున్న భూమిని గుర్తించి తిరిగి ప్రభుత్వ పరం చేస్తామన్నారు. కలకడ మండలము కదిరాయ చెరువు గ్రామము సర్వే నంబరు 331 మొత్తం విస్తీర్ణము 2 ఎకరాల 87 సెంట్లు ఉంది. గ్రామ లెక్కలు ఏ రిజిస్టర్ మేరకు గయాళుగా ఉంది, అంటే ప్రభుత్వ భూమి. ఇందులో 1 ఎకరా 32 సెంట్లు నీళ్ల ఆంజనేయులు అనే పట్టాదారు పేరుతో ఇదివరకే ఆన్లైన్ చేస్తున్నారు. పోతే మిగిలిన విస్తీర్ణం 2 ఎకరాల 87 సెంట్లో 1 ఎకరా 32 సెంట్లు నీళ్ల ఆంజనేయుల పేరుతో ఉన్నది తీసేస్తే 1 ఎకరా 50 సెంట్లు మిగిలి ఉంది మా లెక్కల ప్రకారము. కలకడ మండలము కదిరాయ చెరువు గ్రామము సర్వే నంబరు 331 మొత్తం విస్తీర్ణము 2 ఎకరాల 87 సెంట్లు ఉంది. గ్రామ లెక్కలు ఏ రిజిస్టర్ మేరకు గయాళుగా ఉంది, అంటే ప్రభుత్వ భూమి. ఇందులో 1 ఎకరా 32 సెంట్లు నీళ్ల ఆంజనేయులు అనే పట్టాదారు పేరుతో ఇదివరకే ఆన్లైన్ చేస్తున్నారు. పోతే మిగిలిన విస్తీర్ణం 2 ఎకరాల 87 సెంట్లో 1 ఎకరా 32 సెంట్లు నీళ్ల ఆంజనేయుల పేరు ప్రభుత్వ పరం చేసుకునే దానికి మేము చర్యలు తీసుకుంటాము. చట్ట ప్రకారము తీసుకున్న తర్వాత గ్రామస్తులకు ఉపయోగపడుతుందంటే కలెక్టర్ వారితో చర్చించి ఆ భూమి అవసరమైతే ఇంటి పట్టాలు కావచ్చు, లేదంటే ఏదైతే గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందో ఆ విధంగా తీసుకునేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ 1 ఎకరా 50 సెంట్ల భూమి ఆక్రమణకు గురి అయిందని కూడా మన గ్రామస్తులు తెలిపినారు. సో మేము ఎవరైతే రికార్డు లేకుండా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారో వాళ్ళకు నోటీసులు కూడా ఇస్తాము, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము, ప్రభుత్వం స్వాధీనం కూడా చేసుకుంటాము. ఆ విధంగానే యాక్షన్ చేసుకుంటాం.